ఓ పోరగన్లు రాజస్థాన్ నుంచి గీ సీట్ అయితే తీసుకొని వచ్చిన దాని పేరు గెవార్ అంట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మస్తు సూపర్ ఉంటది. గిన్నె తీసుకోవాలి, గిన్నెలో 4 చెంచాల నెయ్యి వేసుకోవాలి, నెయ్యిలో 4-5 ఐస్ గడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎన్న లెక్క అవుతుంది. ఇట్లా ఎన్న లెక్క అయిన తర్వాత సగం మైదా వేసుకోవాలి. అంటే మొత్తం నేను కప్పు తీసుకుంటాను కాబట్టి సగం వేసుకుంటానా. మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. గిన్నెనే సల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళే పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటా మళ్ళా మైదా పిండి వేసి కలుపుకోవాలి. గిన్నెనే మళ్ళా సల్లటి నీళ్ళు పోసుకోవాలి. సల్లటి నీళ్ళు పోసుకొని కలుపుకుంటా మన దోశ పిండి కంటే పల్సగా చేసుకోవాలి. పిండిలో మాత్రం గడ్డలు లేకుండా బాగా నీళ్లు పోసుకొని బాగా గిలగొట్టుకొని ఇట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి ముట్టించుకొని ముకుడు పెట్టుకున్న ముకుట్లో నూనె పోసుకొని నూనెని బాగా సలసల మరగనియ్యాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా ఈ నూనెలో పోసుకోవాలి. చూడండి ఎట్లా పోస్తానో గిట్లనే కొద్దిగా పోసుకోవాలి. చూస్తుంటే చాలా ఈజీగా ఉంది కదా, చేతంటే చాలా కట్టంగానే ఉంటది కానీ చాలా బాగుంటది. తింటుంటే మాత్రం ఇట్లా రెడీ చేసుకోవాలి, అట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. అలా ముకుడు కాడికి వచ్చి కొద్దిగా పిండి పోసుకుంటూనే ఉండాలి. నూనె మాత్రం బాగా సలసల కాగుతానే ఉండాలి. ఇట్లా పిండి పోసినా కొద్ది గిట్ల అయితే లాస్ట్ కు ముకుట్లకెళ్ళి తీసేటప్పుడు నిమ్మలంగా తీయండి, లేకపోతే ఇచ్చుకపోతే ఈ మెల్లగా తీసి ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి కాడికి పోయి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో చిన్న గిన్నె చక్కెర వేసుకున్న గల్లనే కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా తీగ పాకం రావాలి. చూడుండ్రి ఇట్లా తీగ పాకం వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచీలు వేసుకుని ఒక్కసారి కలుపుండ్రి. పాకం రెడీ అయింది కదా, మనం రెడీ చేసుకున్న రాజస్థాన్ స్పెషల్ గెవార్ సీట్ పైన ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పాకం పైనుంచి కింది దాకా మొత్తం దిగాలి. ఎప్పుడు ఇంట్లో పోరగాళ్ళకి ఒక్కటే తీరుగా చేయకుండ్రి, ఇట్లా చేసి పెట్టుండ్రి. ఎంత కమ్మగా ఉంటదంటే అంత కమ్మగా ఉంటది. ఒక్కసారి చేసి చూడుండ్రి. మరి వీడియో నచ్చితే మరి లైక్ చేయాలి. మరి ఉంటాను, బై బై.